గులాబీ దళపతి మౌనం వీడినట్లేనా? రీఎంట్రీకి సిద్ధమయ్యారా? ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా? అందుకోసమే మీటింగ్ ఏర్పాటు చేశారా? కేసీఆర్ ఏ సందేశం ఇవ్వబోతున్నారు? తెలంగాణ భవన్లో ఎలాంటి చర్చ జరగబోతుంది? ఫిబ్రవరి 19న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు రాని ఆయన ఇప్పుడు పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశం రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పాల్గొంటారు. ఇక గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలపై క్లారిటీ రానుంది. కొత్తగా ఏర్పాటు చేసే కమిటీల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నారు. అలాగే సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, ప్రజా పోరాటాలపై చర్చించనున్నారు కేసీఆర్. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న రోజుల్లో కారు స్పీడ్ పెంచక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. చక్రి, కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో 7 నెలల తర్వాత ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు. రేపు తెలంగాణ భవన్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత సమావేశం అయితే కొనసాగనుంది. ఈ సమావేశానికి మొత్తం 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ఇటు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కానీ, అదేవిధంగా మాజీ మంత్రులు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరూ కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది డెలిగేట్స్ని ఆహ్వానించారు. ఇప్పటికే వారందరికీ కూడా ఆహ్వానం అందింది. రేపు ఉదయం 10 గంటలకల్లా తెలంగాణ భవన్ మొత్తం కూడా కోలాహలంగా ఉండబోతుంది. రేపు కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా 10 గంటల సమయంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నందినగర్, బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ వస్తారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ కొంత నేతలతోటి ఆయన కలుస్తున్నారు, భేటీ అవుతున్నారు. కలిసిన తర్వాత నందినగర్ నివాసం నుంచి నేరుగా కేసీఆర్ మధ్యాహ్నం సమయంలో అంటే 12 గంటలకి ఆయన కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొందరు నేతలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశమైన తర్వాత లంచ్ చేస్తారు. దాదాపుగా అందరితో అంటే కొంతమంది కీలక నేతలతోటి, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి కూడా కేసీఆర్ తెలంగాణ భవన్లో మొదటిసారి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ చేసిన తర్వాత ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ యొక్క పార్టీ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత అనేక అంశాలు కూడా ఇటు కేసీఆర్, ఇటు నేతలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అంటే అంతకుముందు కొందరు నేతలు మాత్రమే మాట్లాడతారు, ఒకరిద్దరు మాత్రమే. అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడతారు. కేటీఆర్ తర్వాత ఇక ఖచ్చితంగా మన కేసీఆర్ మొత్తం దాదాపుగా 2 గంటల పాటు, అంటే 2 గంటలకు లంచ్ తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. 2 గంటలకి ప్రారంభమయ్యే సమావేశం దాదాపుగా 2 అవర్స్ పాటు, అంటే 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకి తెలుస్తుంది. సో ఇక ఈ 2 గంటల పాటు కూడా నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనేక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఏకవంతం చేసేందుకు కూడా సన్నద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60 లక్షలకు పైగా కూడా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీన్ని 1 కోటికి పైగా కూడా పెంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎప్పుడు ప్రారంభించాలనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకలు, అంటే పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అది ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనిపైన కూడా కొంత క్లారిటీ కూడా రేపు సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్లోనే సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తారా, లేకపోతే ఉత్తర తెలంగాణలో ఏదో ఒక జిల్లాలో చేస్తారా, లేకపోతే దక్షిణ తెలంగాణలో ఎక్కడ ఏదో ఒక నియోజకవర్గంలో చేస్తారా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సిల్వర్ జూబ్లీ వేడుకలు మాత్రం చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక దీంతో పాటుగా ఇక నూతన కమిటీలపైన కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి నూతన కమిటీలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత బీసీలకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు కొత్త కమిటీలు ఏ విధంగా వేయాలి, అందులో అన్ని వర్గాన్ని కూడా అందరికీ పదవులు దక్కే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని దానిపైన కూడా ఇటు నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే ప్రతిపక్ష నేత హోదాలో ఆయన 2 సార్లు తెలంగాణ భవన్కి వచ్చారు. అనేక సందర్భం అంటే వచ్చిన తర్వాత కొందరు నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కానీ 7 నెలల తర్వాత ఆయన మళ్ళా తెలంగాణ భవన్కి వస్తున్న సందర్భంగా ఇప్పటికే
భవన్లో మొత్తం ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఇటు మనకి ఏముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. సో రేపు సంబంధించి 10 గంటలకి మొత్తం దాదాపుగా 400 మంది డెలిగేట్స్ అందరూ కూడా ఆల్రెడీ వచ్చి ఎదురు చూస్తుంటారు కేసీఆర్ రాక్ కోసం. ఎందుకంటే ఆయన వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చెప్పా చాలా సందర్భంలో ఖచ్చితంగా 2025లో కేసీఆర్ విశ్వరూపం ఏందో చూస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ అనేక సందర్భంలో చెప్పారు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్కి ఒక విమర్శ ఎదురవుతుంది మొదటి నుంచి కూడా. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని, అధికారం లేనప్పుడు కూడా ప్రతిపక్ష నేత కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ విమర్శిస్తుంది. సో ఇక ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పికొట్టబోతున్నారు కేసీఆర్. ఖచ్చితంగా ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉండేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. అవసరమైతే రానున్న రోజుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి, రైతు రుణమాఫీ చేయలేదు కాబట్టి, రైతు భరోసా కూడా మాట మార్చారు కాబట్టి, ఎన్నడూ లేని విధంగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్తుంది. కానీ కనీసం 18,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రైతు అంశాన్ని ఖచ్చితంగా ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, స్థానిక సమస్యలకు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు కేసీఆర్ ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల తరపున ఉండాలి, కొట్లాడాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. అంటే ఇటు పాలనా పరంగా చూస్తే మొత్తం కూడా విఫలం చెందారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. సో అందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్ని ఉట్టి మాటలుగా మిగిలిపోయాయి కాబట్టి 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయారు. 420 హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. ముఖ్యంగా ఇటు మహిళల విషయంలో కూడా నెలకి 2,500 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, మాట మార్చారు, ఇవ్వట్లేదు. దాంతోపాటుగా నిరుద్యోగులకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వడం లేదు. ఇట్లా వరుసగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, ఇటు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పారు, అది నెరవేర్చకుండా మాట మారుస్తున్నారు. చట్టం తేమని చెప్తున్నారు, ఓన్లీ రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ కులగణన చేశారు, కులగణన సర్వేలో భాగం కూడా బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా రేపు కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎస్సీ డిక్లరేషన్, ముఖ్యంగా చేవెల్లో ఎస్సీ డిక్లరేషన్ చేశారు, ఎస్సీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. సో అవి కూడా అన్ని ఉట్టి మాటలుగా మిగిలిపోయాయి. ముఖ్యంగా రైతు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా అన్నిటిపైన కూడా రేపు కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే నేతలు సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారని దానిపైన కూడా ఎప్పటికప్పుడు రిపోర్టు తీసుకుంటున్నారు కాబట్టి సో వీటన్నిటిపైన కూడా రేపు మాట్లాడి అవసరమైతే రేపటి నుంచి ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇటు తెలంగాణ భవన్లో కూడా ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అంటే ముఖ్యంగా ఆనాడు ఓటమి తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తెలంగాణ భవన్లో నియోజకవర్గాల వారిగా వరుస సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు అనేక అంశాలు కూడా ఆయన సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇక ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల తరపున ఉండాలి, కొట్లాడితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఇప్పటికే కేసీఆర్ అనవసరంగా మేము పోగొట్టుకున్నాము, తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి సో అందుకు సన్నద్ధం కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ సత్తా చాటాలి. ముఖ్యంగా ఇటు బీసీ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తాలి. బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి సో వీటన్నిటిపైన ఓవరాల్గా గ్రామాన్ని వెళ్ళి ఖచ్చితంగా కొట్లాడితే మాత్రం ఇటు ప్రజలు మళ్ళీ తిరిగి గులాబీ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో 7 నెలల తర్వాత కేసీఆర్ తిరిగి మళ్ళీ తెలంగాణ భవన్లో అడుగు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు కార్యకర్తలందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సమావేశం 2 గంటల పాటు అంటే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 2 గంటలకి ప్రారంభమయ్యే ఈ పార్టీ సమావేశం దాదాపుగా 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. 4 గంటల తర్వాత కేసీఆర్ మరి తొలిసారి ఆయన మీడియా ముందుకి వచ్చి మాట్లాడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇక మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ మాట్లాడతారా లేదా తెలియదు. కానీ లోపల జరిగే ఇంటర్నల్ సమావేశానికి సంబంధించినటువంటి ముఖ్య సమావేశం ఒక అంశాలు మాత్రం ఎవరో ఒకరు మాత్రం ఇటు మీడియాకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ యొక్క బలోపేతాన్ని ముఖ్యంగా ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సో దానికి సంబంధించి 60 లక్షలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఎక్కువ పార్టీ కమిటీలు, అదేవిధంగా పార్టీ సభ్యత్వం, సిల్వర్ జూబ్లీ వేడుకలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వీటి 4 పైన కూడా రేపు పార్టీ సమావేశంలో కేసీఆర్ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సేద్లు.